నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 18, 2026 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిది పాడ్యమి, సాయంకాలం 4:54 వరకు. తదుపరి విధియ. నక్షత్రం శతభిష, రాత్రి 9:04 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగం శివ, రాత్రి 10:36 వరకు. కరణం భవ, సాయంకాలం 4:54 వరకు. తదుపరి భాలవ, తెల్లవారుజామున 4:30 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:33 నుండి 5:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 8:11 నుండి 9:37 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:21 నుండి 2:57 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:15 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందగలుగుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వినడం జరుగుతుంది. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు మీకే లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు ముందుంటారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. పెద్దలను గౌరవించడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేవి అందుతాయి. అంటే శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు
వ్యతిరేకులు సైతం మీ మాటకే మద్దతుగా నిలుస్తారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుని ఆనందంలో మునిగిపోతారు. సేవా కార్యక్రమాలలో మీ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింతగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధులు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు చిక్కగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి. ఆచితూచి వ్యవహరించండి. పెద్దల సలహాలు పాటించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కలుగుతుంది. అలాగే డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలే కలిగే అవకాశం ఉన్నందున షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యార్థులు విద్యా విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి రోజు ప్రయాణాలలో మార్పులు జరగడం వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయానికి ఇబ్బందులు పడాల్సిన సమయం ఈ రోజుగా చెప్పవచ్చు. అలాగే భక్తిభావంతో మాత్రం కొన్ని కార్యక్రమాలను చేపడతారు. బంధువులతో, మిత్రులతో లేనిపోని విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ప్రతిబంధకాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరిగి అసహనంతో గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క శ్రమ అనేది వృధా అవుతుంది. ఇక విద్యార్థులకు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ
కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు. ఇక విదేశాలలో నివసించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక అనుకున్న సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సన్నిహితుల నుండి లేనిపోని మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. ఆరోగ్య నియమాలను పాటించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ పర్యటనలను వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు కొన్ని చిక్కుళ్ళు అనేవి ఎదురవ్వచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యమే ఉంటుంది. ఈరోజు మహిళలకి మనోనిబ్బరం తగ్గుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి.
అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలయ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక కుటుంబ వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. ఇతరులపై ఆధారపడడం వలన కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్వయం శక్తిని నమ్ముకోండి. అలాగే పెద్దల సలహాలు పాటించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోవడం మేలు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. తులారాశిలోని యువత కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అలాగే ఇతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలు విలువైన ఆభరణాలను, వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. అలాగే తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని అయితే అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో నష్టం అనేది ఎదురవుతుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కష్టపడ్డా ఫలితం ఉండదు. కొన్ని అంచనాలు తప్పుతాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తప్పవు. చిత్ర పరిశ్రమ వారికి చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు.
కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అవి కొంత ఒడిదుడుకులకు లోనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అడుగడుగున ఆటంకాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మకర రాశి వారు అధిక డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే పెద్దలను గౌరవించడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. మంచి నిర్ణయాల వలన లాభాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. మూడో వ్యక్తి జోక్యం వల్ల విడిపోయేంత వరకు కూడా వివాదాలు జరగవచ్చు. కాబట్టి ఎవరి యొక్క
జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం కూడా ఉంది. డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలు శ్రమనంతరం కానీ పూర్తి కావు. ప్రయాణాలు సమయాభావంతో కుదించుకోవాల్సి వస్తుంది. ఇక ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవడంలో కొంత విఫలం చెందుతారు. ఇంట బయట ఒత్తిడిలు, లేనిపోని సమస్యలు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి. వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో కూడా వైఫల్యం కనిపిస్తుంది. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక తప్పిదాలు జరగడం వలన ఉన్నతాధికారుల నుండి మీరు కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పవు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలనేవి ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఇంట బయట ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు కూడా ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలించవు. ఇక ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులున్నవి మరియు స్వల్ప వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త వాహన తనిఖీలు చేయించుకోండి మరియు మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు అవసరం అవుతాయి. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోండి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కష్టం, నష్టం, అవమానాలని ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. తొందరపాటుతనము, నోటి దురుసుతనం వలన చాలా ఇబ్బందులు పడతారు. అందుకనే ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్యులకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక కుంభరాశి వారికి రోజు తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉండదు. కొన్ని వివాదాలపై చర్చలు విఫలమవుతాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై ప్రతిస్తంభన అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలపై అసంతృప్తి అనేది నెలకొంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మరియు మరింత పనిభారం అనేది ఉండవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన ప్రతిఫలం చెల్లించక తప్పకపోవచ్చు. అలాగే సాంకేతిక నిపుణులు, వైద్యులు మరింత నిదానంగా పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యార్థుల ప్రయత్నాలలో కూడా అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు కుంభరాశి వారు అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే శ్రీ హయగ్రీవ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది.
ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.